పోరే ఎగ్గితోకింతలో పొట్టుగాను బాగా మాట్లాడుతున్నావా రక్త గుద్దు చంపుతాం మళ్ళీ అనుకుంటున్నావు రంగు కూడా పోరి మంచి ఆవిటిని కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే మంచి ఉంటుంది పోయి ఆడుదాంపా ఏంటిది అవి జాంకాయలు ఎంకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే ఎన్నిసార్లు తింటున్నా జాంకాయలు 9 తింటుంది కానీ జాంకాయలు బాగా తింటే సరిదే ఇప్పుడు చలికాలం కాబట్టి చలి బాగా పెడుతుంది కాబట్టి జాంకాయలు తింటాం పిలిచి ఎప్పుడు గిదేమన్నట్టు జాంకాయలు అంటారు లేవు జాంకాయలు చెల్లె ఇట్లా జాంకాయల చెట్టు దగ్గరికి వచ్చినాం కదా బాగా జాంకాయలు ఉన్నాయి టక్కడక్క నాని తెలియక మనం తెంపుకొని తిన్నాం పట్టు సరే అక్క పోరగాలు మళ్ళీ జాంకాయలు తింటారు కావచ్చు ఏమో చూడాలని చూస్తాం మరి చెప్పిన కొద్ది ఏరు పిల్లలు ఏం పిల్లగాళ్ళు ఏమో అమ్మ పోరగాళ్ళు మళ్ళీ పోరలకి నా వారతు పోరలు మొత్తం దొంగ బుద్ధి నేర్చుకుని పోరలకి నా వారతు రంకురా పోరగాళ్ళు అద్దురనో దొంగ బుద్ధి ఎన్ని నేర్చిర్రు రంకురా పోరగాళ్ళు అద్దరగో దొంగని చెప్తుర్రే నాన్న మేము ఎందుకు దొంగతనం చేస్తున్నాం అది మన చెట్టే మేము ఎందుకు దొంగతనం చేయాలి తెంపుకుంటున్నాం నాన్న చెట్టు మానదిగా తెంపుకుంటే ఏమైతుంది జాంకాయలు నువ్వు నన్ను కొట్టినావు నేను నాకు కోపం వచ్చిందనుకో నిన్ను గుద్ది చంపుతా పోరే ఎగ్గితోకింతలో పొట్టుగాను బాగా మాట్లాడుతున్నావా రక్త గుద్దు చంపుతాం మళ్ళీ అనుకుంటున్నావు రంగు కూడా పోరి అరే ఆ సరబేంద్ర అది ఒక్క జాంకాయ అడిగినవుతో ఒక్కటి ఇయ్యది మరి ఆ జాంకాయలని దొంగ మరి ఏదైనా ప్లాన్ వేసుకుందాం పట్రా ప్లాన్ అమ్మా మా జామ చెట్టు జాంకాయలే దొంగతనం చేస్తా అంటుర్రా అక్క ప్లీజ్ అక్క చెప్పుకోక సారవక్క ఆ సారవ్వన బొక్కలు ఇరవడుతుంది అక్క ప్లీజ్ అక్క మా డాడీ కొట్టి కొట్టి నా బొక్కలన్నీ రోట్టినక్క ప్లీజ్ అక్క నాది ఇంకా ప్లీజ్ అక్క అరే చెప్తా అంటుంది మా నాన్నమ్మ కాదు రాని మీకు ఒక విషయం చెప్తా అంటున్నా అక్క బా అది నువ్వేం చెప్పినావు తింటాం కానీ అక్క ఆ సారవకి చెప్పకోక చెప్పండి అన్న ఊకే ఎందుకు కొడతావు మరేమంటావు ఆ సారవ్వకి మేము జాంకాయలు దొంగతనం చేస్తున్నామని తెలిసిందనుకో మా బొక్కలు ఇరగొడుతుంది అరే వైష్ణవ్ గంతగానే భయపట్టునివి ఎందుకు మరి మేము జాంకాయలు దొంగతనం చేస్తా అంటున్నావు అక్క మేము చెప్తాం కానీ అది నీకు తెలుస్తుందా అని మేము అనుకున్నాం అక్క అదే తెలిస్తే ఏమైందిరా ఇప్పుడు నీకు తెలిస్తే ఓకేనా నాకు ఓకే దొంగతనం చెప్తాం పట్టు మాకు తిట్టలే అక్కడ నేను సాయం చేసినా అనుకో చెట్టుకున్న జాంకాయలన్నీ చంపుదాం అరే ఆలస్యం ఎందుకురా పోయి చంపుదాం పారు మా చెట్టుకి ఎగబడతారు అనుకో పుల్లు పుల్లు తెప్పి బర్ర బర్ర కట్ట కట్టకుంటది తెంపు తెంపు ఆడ పండు అక్క ఇట్లయితే అందుతలేదు అక్క చెట్టు అక్క పట్టక్క ఎక్కుదాం పట్టక్క పట్టుకో ఉగది
పట్టలే ఇది ఇలా సమ్మన్ వారే ఎక్క కొందరా ఎందుకు లేరా చేస్తున్నావు చికెన్ ఎక్కరా ఎక్కకు అక్క 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 గక్కరు అమ్మో అరే వేవేతుందా అవల ఎక్కకురా మీరు ఎక్కుతాయి మన బారు ఆపస్ రాయి సెట్టిగా కింద పడతాం అందరం అమ్మో ఏడుంది జాంకాయ అక్క నేను ఎక్కుతా అంటే నువ్వు అసలు కేక్ పియాలక్క అది నేను ఒక దగ్గర ఇంత పెద్ద చూసిన నేను పోయి ఎక్క అది తెంపటోండి అక్క నువ్వైనా తగలక్క జల్ది తెంపక్క అరే కిడుంద్రో అక్క కిడుందక్క పండుగ అక్క ఇగోరా పట్రా అక్క గిడ ఒకటి ఉందక్క ఇంకో గిడ ఏక అక్క నీ పక్క బండి గడ కూడా ఉందక్క మించే ఉందక్క అక్క ఇంకేడున్నారా చూడురా టక భయమేస్తుంది నాకు ఒక ఫ్యాన్ ఉందా నీకు అందట్లేదు అకేదని కావాలక్క పండక్క మొక్కడు ఉందిరా అంత అరే ఒక కట్ట అరే కట్టిరుతుందిరా కట్ట పండు ఇంత పెద్ద పండు మస్తు పెద్ద ఉంది పండు ఇట్రే రాతుందిరా ఇంగో తెంపక అక్క తొందర అక్క తెంపక తొందర ఆ సారవ్వ అత్తగా వచ్చావా గట్టి కొట్టు ఆగుర్రా అబ్బా అత్తమ్మ ఈ పేర్లు చల్లగుండా బాగా సిద్ధ పెడుతుంది అయ్యో ఇగో ఇంటి అమ్మో ఎన్నెన్ని దుడ్లు ఉన్నాయి ఏమంటారో పేరు పాలనే టమాటో ఏమనేస్తారో అయ్యో అవునుగా నీ జామ చెట్టు కాడేదో సప్పుడు వస్తుంది అత్తమ్మ ఏం పర్వాలేదు అయ్యో పిల్లగాళ్ళు వచ్చిర్రేమో అని అయ్యో జాంకాయ అక్కడ వస్తుందా జాంకాయ సూపర్ ఉంది తెంపు అమ్మా నువ్వు బయటరా దాయిగా నేను చెట్టుకి గట్టెత్తా జామకాయలు ఎందుకు తెంపినావు దా తాడు వేది తాడు కా జామకాయలు తెంపి ఏం చేసిర్రు ఇవేనా జామకాయలు ఇంకా తెంపిర్రా నీ పోయాలకు నా వారెత్తు చెట్టు జామకాయలు తెంపిర్రు మీరు తీసుకుపోయారు కదా గివే కాదు ఇంకా చెప్పు ఎందుకు తెంపిర్రు మీరు కాదు చెప్పు నానికైతే చెప్పకు నువ్వు నానికి చెప్పద్దంటే నేను చెప్తావు అత్తమ్మా జామకాయలు తెంపిర్రు కదా దొరికింది దా టక్కన నీ పని అవుతుంది అత్తమ్మా వద్దలేకోది నేను చెప్పినా ఇంత దొంగతనం ఉంటుందా పొలాలను కట్టుకొని చూడ పైరింగ్ చేస్తా కొడతా వేస్తానే మీ చెల్లి అందరు ఒక్కదాన్నే ఉంచిర్రు అందుకనే వాళ్ళు దొంగ చేస్తావా నువ్వు మళ్ళీ చెట్టు కదా ఎప్పుడన్నా తింటావు చేస్తావని నేను ఉంచితే నాశనం చేసింది పిల్ల చూసినావా తెచ్చినావు నువ్వు జామకాయలు తెంపినావు లాస్ట్ కు నిన్నే ఇసిపెట్టి వెయ్యి రపోలేదా చెప్పు మంచి మాట్లాడు తీసుకొని రాపో వాళ్ళందరినీ తీసుకొని రాపో అందరికి జామకాయలు ఇస్తా తీసుకొని రాపో కాదు ఇక్కడ ఎందుకున్నా పోయి వాళ్ళందరినీ తీసుకొని రమ్మంటే ఇక్కడ ఎందుకున్నా అరే నీకే వైష్ణవ్ భామిక జాంకాయ ఫ్రీ గిఫ్ట్ రారా రమ్మ బిల్ ఇస్తాను జామకాయలు కావన్నా మీకు మరి జామకాయ ఎందుకు చెప్పారు నీకు ఏం చెప్పి వద్దని చెప్పిందా మీతో చెప్పినా చెప్పాడా
చెప్పురి జామకాయలు తెంపుతాను దొంగతనం చేస్తాను ఓళ్ళు చేసి దొంగతనం ప్లానింగ్ అన్నీ ఒక్కరి మీద ఒక్కరైనా అందరు దొంగతనం చేస్తాను ఇంకోసారి జామకాయలు మంచి మాట చెప్పుడు సరే దొంగతనం చేసారు దొంగతనం చేస్తే ఏంటి రామరకం ఎందుకు ఇచ్చిపెట్టి వేయరు మీరందరూ ఉండాలి కాడ చెప్పుర్రి రాధమ్మను ఆమెకి అత్తే నానమ్మ జామకాయలు నింపుకుంటా అన్నది అంటే అద్దె ఆమెక జామకాయలు ఏమవుతా అంటే పోయి దొంగ చేసింది చేతగాడుగా బెదిరించిన కొడుకునికి వచ్చింది మన వైద్యులు అందరూ చెప్పి వచ్చి దొంగ నింపుకుంటుంది దొంగతనం చేస్తారా మన ఇంట్లో మనం దొంగతనం చేసుకుంటారా అన్ని దొంగతనం చేసి అన్ని తీసుకోపోతారు పరాయాల అడుగు తిస్తారు కాదు నాన్నకపోతే ఏం చెప్తుంది మీ చెట్టేనే మీకెత్తది గానీ జలుబులు లేస్తాయి గానీ ఊక తినొద్దని ఎప్పుడో ఒకటి తినాలి రోజు తింటే జలుబులు దగ్గులు లేస్తాయి జ్వరాలు వస్తాయి చలికాలం అని అద్దన్నది దానికి దొంగతనం చేస్తారా దొంగతనం చేయొద్దు సరే పోతే ఈసారి ఇచ్చిపెట్టు ఇంకోసారి దొంగతనం చేయొద్దు అడుగు తిస్తారు దొంగతనం చేయొద్దు పిల్లల చెప్పాలి ఓకే